హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. గత కొన్ని రోజులుగా మనము యోబు అధ్యాయము ఒక్కొక్క చాప్టర్ చూసుకుంటా ఉన్నాము. ఈరోజు ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్. నైన్త్ చాప్టర్. ఈరోజు అది చదివేటప్పుడు చాలా ఆశ్చర్యం అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క వచనము ఎంతో మీనింగ్ఫుల్గా ఉంది. అయితే యోబు తన ఫ్రెండ్కి ఉత్తరం ఇస్తున్నాడు. తన యోబు యొక్క స్నేహితుడు ఆ, బిల్దాదు అంటాడు, నువ్వు తప్పు చేసినవేమో, నీ కుమారులు తప్పు చేశారేమో, అందుకే నీ పాపం అది, దేవుని దగ్గర ఒప్పుకో, అది ఇది అన్నప్పుడు యోబు దేవుని గురించి చాలా గొప్పగా చెప్తాడండి. అయితే ఈ ఈరోజు మన జీవితాలలో మనము బాధల్లో ఉన్నప్పుడు, మనము ఏమీ లేనప్పుడు, మన స్నేహితులు మన గురించి అరే నువ్వు అలా చేసుంటే, నువ్వు నీ- నువ్వు నువ్వు నీకు నువ్వు ఈరోజు ఇట్లున్నావంటే ఆ రీజన్ ఈ రీజన్ చెప్పినప్పుడు మనము దేవుని గురించి గొప్పగా చెప్పిన రోజు అది నిజమైన ఫెయిత్ఫుల్ పర్సన్ ఆన్ గాడ్ అనొచ్చు అనమాట. అయితే ఒక్కొక్క వచనము మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఈరోజు. దాదాపు 9వ అధ్యాయంలో మనకి 35 వచనాలు ఉన్నాయి. మైట్ బి ఈ వీడియోలో కాకపోయిండొచ్చు, నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేసి ఉండొచ్చు, కానీ నా ప్రయత్నం మట్టుకు నాకైతే ఎంత మట్టుకైతే అర్థమైందో అంత మట్టుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. అయితే మొదటి వచనము, యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. అంటే యోబు ఏమంటును, అవును అది కరెక్టే. ఏది కరెక్టు? అది నాకు తెలుసు. ఏది తెలుసు? క్వశ్చన్ వేసినప్పుడు ఏంటంటే, నరుడు అంటే మనిషి దేవుని దృష్టికి నిర్దోషి అగునా అంటే క్వశ్చనింగ్ చేస్తున్నాడు. నిర్దోషి అంటే ఏ తప్పు చేయనోడు కాదు. మనము దోషులము కాబట్టే మన ప్రభు అయిన యేసు తన కుమారుని పంపించి మన కొరకు తన కుమారుని పంపించి సిలువలో రక్తం కార్చి మనలను కాపాడి తనతో పాటు పరదేశంలో ఉండాలి. అంటే ఈ వచనము దానికి సూచనగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మనుషులు నిర్దోషి అగునా అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపం చేసి ఉంటారు, దేవుని ముందు ఎవ్వరు నిర్దోషి కాదు అని ఈ యొక్క వచనం యొక్క అర్థము. మూడో వచనము, వాడు ఆయనతో వ్యాజమాడ గోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనా వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. అయితే నువ్వు ఎంత మంచివాడు అయినా, నువ్వు చాలా నీతిమంతుడు అయినా, ఒకవేళ దేవుడు నీకు కనబడి ఆయన ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకు నువ్వు ఆన్సర్ చేయగలుగుతావా? ఏ ఒక్కదానికైనా. దాంట్లో మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, భూమి గుండ్రంగా ఉంటుంది కానీ చూడడానికి ఫ్లాట్గా కనపడుతుంది. అది ఎలా పాసిబుల్? ఇంత మనుషులు ఉన్నప్పుడు అందరికీ సరిపడా నీళ్ళు ఎలా ఉన్నాయి? ఆహారం ఎలా సరిపోతుందో అందరికీ? పక్షులు ఎలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి? ఒక్కొక్క జంతువు ఒక్కొక్క వెరైటీ లాగా ఉన్నాయి. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఫుడ్ తింటుంది, చూడడానికి ఆకారంలో వేరేగా ఉంటుంది. మనుషుడు ఒక్కడి మాత్రమే సేమ్ ఉంటాడు. అయితే మనము ఆయన క్వశ్చన్స్ అడిగితే మనము ఆన్సర్ చేయగలుగుతామా? నో వే, చెయ్యలేము. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన దగ్గర అనేక అద్భుతాలు ఉన్నాయి. అందులో కొన్ని అద్భుతాలు మనము చూద్దాం. అయితే 4వ వచనము, ఆయన మహా వివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించే హాని నొందని వాడెవడు. అంటే దేవుడు సో ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్తున్నాడు. అవునండి, ఆయన యొక్క తెలివి ముందు మనము ఎంత వారమండి?
ఆయననే ఈ లోకాన్ని సృష్టించాడు. ఆయనకి భూమి మీద 1/3 భూమి కావాలి. 3/4 మిగతాదంతా 3/4 వాటర్ కావాలి. ఆయనకి ఎలా తెలుసండి? ఒక్కో జంతువుని ఎలా సృష్టించాడు? మన సైంటిస్టులు కూడా ఉన్నారే, ఉన్నదాన్ని డిస్కవర్ చేస్తారండి. వాళ్ళు సొంతంగా ఏం చేయరు. ఈ ఈ యొక్క పలానా ఐటమ్ని పలానా దానితో కంపారిజన్ చేస్తే దీన్ని కంపేర్ చేసి ఇది వస్తుంది అని చేస్తారు. భూమి లోపల నుంచి క్రూడ్ ఆయిల్ వస్తుంది. అలా ఎలా వస్తుంది? హౌ పాసిబుల్? గోల్డ్ వస్తుంది, సిల్వర్ వస్తుంది. హౌ పాసిబుల్ అండి? ఎలా తయారవుతుంది? మళ్ళీ ఒకటి ప్రదేశంలో ఉండదు. ఒక్కొక్క ప్రదేశంలో ఉంటుంది. ఎంత ఇంటెలిజెంట్ దేవుడు! ఎంత ఇంటెలిజెంట్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటుంది ప్రపంచంలో. ఆయన తెలివి గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయగలవంత స్తోమత, ఆ జ్ఞానము కూడా మనకు లేదండి. తర్వాత చూసుకున్నట్టయితే వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే, ఉగ్రత కలిగి వాటిని బుర్లదోయువాడు ఆయనే. అంటే ఒకవేళ నిజంగా దేవుడు అనుకుంటే ఒక పర్వతంను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు తీసేయాలని ఆయన చేయగలుగుతాడండి. ఆయనకు పెద్ద అది మ్యాటరే కాదు. అలాంటిది ఇంకో మనం ముందుకెళ్తే భూమిని దాని స్థలముల నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదురచేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ దేవుడు సూర్యునికి ఆజ్ఞాపిస్తే నువ్వు ఈరోజు ఉదయించుకొని, సూర్యుడు దేవుని మాటకి రెస్పెక్ట్ ఇచ్చి దేవుని మాటకి లోబడి సూర్యుడు ఉదయించడు అంటున్నాడు. అంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన మాట ప్రతి ఒక్కటి వింటుంది కాబట్టి ఆయన అలాగా సంబోధిస్తున్నాడు. యోబు ఎంత తెలివైన వ్యక్తి చూడండి. అంటే దేవుని గురించి తనకు అంతా తెలుసు. ఎందుకంటే ఒకానొక సమయంలో యోబు తన దగ్గర ఉన్న ఆస్తి, పనివాళ్ళు, కుమార్తెలు ఎంతో ఉన్నారు కాబట్టి తనకు తెలుసు. తను అనుభవించాడు దేవుని యొక్క ఆ ఫీల్ ఉంది. అందుకే దేవుడు ఎంత గొప్పవాడో ఇంత స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు. నా జీవితంలో మన దేవుని గురించి మనం ఒక మాటైనా చెప్పగలుగుతామా? ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం ఈరోజు. ఒకే ఒక్క ప్రశ్న వేసుకుందాం. నా జీవితంలో ఖచ్చితంగా ఒక అద్భుతం ఉంది మన దేవుడు చేసి ఉంటాడు. ఆ అద్భుతం ఏంటిది? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. మహా గొప్ప దేవా, అయ్యా, నీ అంత గొప్ప దేవుడు ఎవరు లేరు. మా జీవితాలలో నువ్వు ఎంతో ఇంటెలిజెంట్ దేవుడవు నాయన. మాకు సాధ్యము కానిది తండ్రి ప్రభువా, ఈ లోకంలో కూడా మాకు ఎవరు సహాయం చేయని టైంలో నువ్వు వచ్చి మాకు సహాయం చేసి మా యొక్క బాధలను, మా దుఃఖాలను తీర్చిన దేవుడవు నువ్వే. కాబట్టి చిన్ని ప్రార్థన దీవించమని యేసు నామమున నడిచిన తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.